అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిలు ఇవే అండి. సో, వాటి లిస్ట్ అయితే పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ అందరూ కూడా ప్రస్తుతం ఆశిస్తున్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరగాలనైతే కోరుకుంటున్నారండి. సో, ఇందులో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి కొన్ని బిల్లులైతే జమ కానున్నాయి. సో, జీపీఎఫ్ లోన్స్ అక్టోబర్ 2023 వరకు అప్లై చేసిన వారికి పూర్తిగా పడ్డాయి. కానీ కొన్ని లోన్స్ అయితే క్రెడిట్ కాలేదు. అవి జమ జరగాల్సి ఉంది. సో, దీనికి సంబంధించిన బిల్స్ ఎనేబుల్ చేయడానికి ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలలో ఎనేబుల్ చేయబోతుంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్స్ మెడికల్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులు, ఎంప్లాయీస్ మరియు టీచర్స్ సరెండర్ లీవ్‌లు, అలాగే పెన్షనర్లకు సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఈ బిల్లులనైతే ఎనేబుల్ చేయబోతూ ఉన్నారనమాట. అలాగే 4 సమాన వాయిదాల్లో ఈ చెల్లింపులనేవి జరగాల్సి ఉండేది. కానీ ఇంతవరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్క చెల్లింపు కూడా ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్ కూడా జమ కాలేదు. వీటికి సంబంధించి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అయితే ఈ నెలలో జమ చేయడానికి అవకాశాలున్నాయి. ఎంప్లాయీస్ మరియు టీచర్స్‌కు డీఏ అరియర్స్, పెన్షనర్స్‌కు డీఆర్ అరియర్స్ సుమారుగా 734 కోట్ల రూపాయలైతే పెండింగ్‌లో ఉంది. వీటిని కూడా చెల్లింపులు జరపాల్సిన అవసరం ఉందండి. అలాగే పెన్షనర్స్ రావాల్సినటువంటి 11వ పీఆర్సీ అరియర్స్, అలాగే మెడికల్ బిల్స్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ ఇద్దరికీ, పెన్షనర్లు రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర బకాయిలండి, పెండింగ్ బకాయిలు, పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, ఎస్ఎల్స్ జమ కావాల్సి ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్, సో అలాగే ఎస్ఎల్ సంబంధించి ఈ నెలలో సరెండర్ లీవ్స్ అయితే ఈ నెలలో బిల్స్ కొన్ని జమ కానున్నాయండి. సెప్టెంబర్ 2024లో పేమెంట్ అనైతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించిన తాజా సమాచారం అయితే ఇలా ఉంది. పెండింగ్ బిల్లు సంబంధించినటువంటి ఎటువంటి తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ నెలలో బిల్స్ ఎనేబుల్ అయ్యే లిస్ట్ అయితే మనం ఇప్పుడు చూసాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.